హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్ని. ఈరోజు మనం టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీలో తగినంత కారం, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న పించి అల్లం ముక్క వేసుకొని పౌడర్గా చేసుకోవాలండి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత మనం బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసి తరిగిపెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకొని నేను చూస్తున్న విధంగా కలుపుకొని పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. కాసేపు 10 నిమిషాలు మగ్గిన తర్వాత తిప్పుకొని మళ్ళీ మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసుకోండి. వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అందులో మనం ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మొత్తం మసాలానంతా కలిసేలాగా కలుపుకొని ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అందులో కొద్దిగా 1 కప్పు వేసుకొని కలుపుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు మరగనిస్తే నూనె పైకి తేలేంత వరకు ఇలాగా వేగనివ్వండి మసాలా మొత్తం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో గార్నిష్ చేసుకొని మనం తగినంత చింతపండు రసం కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతపండు రసం వేసి మనకు కావాల్సినంతగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఎంతో రుచికరమైన బ్యాచిలర్ స్టైల్ టమాటా మసాలా కర్రీ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనం ఇది అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి టేస్టు. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. తిన్నాక ఆహా ఓహో అద్భుతం అంటారు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.